రష్యా తరపున యుద్ధంలో పాల్గొన్న కేరళవాసి మృతి చెందడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. రష్యా తరపున యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన విదేశాంగ వెల్లడించింది. ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను వెనక్కు పంపించాలని కోరామని భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటూ కేరళవాసి మృతి చెందడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశామని భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన 32 ఏళ్ల టీబీ బినిల్ అనే యువకుడు మరణించగా అతడి సమీప బంధువు 27 ఏళ్ల టీకే జైన్ కు గాయాలయ్యాయి. బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి బినిల్ భార్య షాక్ గురయ్యారు. ఆయన రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. బినిల్ మృతి పట్ల కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్ను కూడా విడుదల చేసి ఇండియాకు పంపించాలని కోరాం అని ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. గత ఏడాది రష్యాలోని కజాన్లో 16వ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఆ సమయంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య చర్చలు జరిగాయని అప్పట్లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. రష్యా అంగీకరించడం వల్ల అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగలిగారని ఆయన ప్రకటించారు. మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా 20 కేసులను పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తోంది. వారిని స్వదేశానికి పంపించేందుకు రష్యా అధికారులు సహకారం తీసుకుంటోంది.